అందరికీ నమస్కారం. విజ్ఞాన భారతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. దేవుడికి పూలు ఎందుకు సమర్పిస్తారు? భక్తి వెనుక దాగి ఉన్న నిజమైన కారణం మనమందరం ఆలయానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా తీసుకెళ్లేది పూలు. దేవుడికి హారాలు వేయడం, పాదాల వద్ద పూలు ఉంచడం ఒక సాధారణ ఆచారం. చాలామంది అది దేవుణ్ణి అలంకరించడానికి మాత్రమే అని భావిస్తారు. కానీ మన పూర్వీకులు దీని కేవలం అలంకరణగా కాకుండా ఒక మనసు శరీర శాంతి విధానంగా రూపొందించారు. పూలు ప్రకృతిలో శుద్ధమైన వస్తువు. పూల మొక్కలలో అత్యంత పవిత్రమైన భాగం. దాన్ని తాకినప్పుడు మనసుకు ఒక శాంతి కలుగుతుంది. పూల సువాసన మన మెదడులోని లింబింగ్ సిస్టమ్ మీద ప్రభావం చూపుతుంది. అంటే టెన్షన్ తగ్గుతుంది, కోపం తగ్గుతుంది, మనసు ప్రశాంతంగా మారుతుంది. దేవుడికి పూలు పెట్టడం అంటే ముందుగా మన మనసును శాంతి స్థితిలోకి తీసుకురావటం. మనసుపై ప్రభావం ఎలా చూపుతుందంటే ఆలయంలో గంట శబ్దం, దీపాల వెలుగులు, అగరబత్తి వాసన, పూల పరిమళం ఇవన్నీ కలిసే ఒక ప్రత్యేకమైన వాతావరణం సృష్టిస్తాయి. పూల పరిమళం శ్వాస ద్వారా మెదడుకు చేరి హార్ట్ బీట్ నెమ్మది చేస్తుంది, ఆందోళన తగ్గిస్తుంది, ధ్యానం సులభం అవుతుంది. అందుకే పూజ తర్వాత ఒక లైట్ ఫీల్ వస్తుంది. పూలు ఎందుకు తాజాగా ఉండాలి? పూజలో ఎండిపోయిన పూలు వాడరు. ఎందుకంటే తాజా పువ్వులలోనే జీవశక్తి ఉంటుంది. పూర్వీకులు జీవం ఉన్న వస్తువులనే దేవుడికి సమర్పించాలని భావించారు. అది ఒక సైకాలజీ కూడా. మనలోని అహంకారం, కోపం, ఆలోచనలను పువ్వుల్లా వదిలేయాలనే సూచన. ఇక్కడ భక్తి అర్థం ఏంటి? దేవునికి పూలు అవసరం లేదు, అది మనకు గుర్తు చేయడానికి. మన హృదయం కూడా పువ్వుల్లాగా స్వచ్ఛంగా ఉండాలి. అందుకే చాలా గ్రంథాలలో పుష్పం అంటే శుభమైన ఆలోచన అనే అర్థం కూడా వాడతారు. సింపుల్గా చెప్పాలంటే పూలు సమర్పించటం దేవుడికి అలంకారం కాదు. పూలు సమర్పించటం అంటే మన మనసును శాంతి స్థితిలో ఉంచటం. మన పూర్వీకులు ఆధ్యాత్మికతను ఒక చిన్న చర్యలో ఉంచారు. మనకు అది భక్తిలాగా కనిపిస్తుంది. అది నిజానికి ఒక మానసిక శుద్ధి విధానం. మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.